మీకు తెలుసా, ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 మిషన్కి సంబంధించిన అన్ని టెస్టులు పూర్తి చేసింది. ఈ మిషన్ అనేది ప్రధానంగా చంద్రుని నేల నుంచి మట్టిని సేకరించి భూమి మీదకి తీసుకురావడానికే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే చంద్రుడి నుంచి నమూనాలు తెచ్చిన మొదటి ఏషియా దేశం భారత్ అవుతుంది. ఇది మన భారతీయులకు ఎంతో గర్వించే క్షణం. జై హింద్. మనలో చాలా మంది శాకాహారులు పుట్టగొడుగుల్ని మొక్కలు అనుకుని తింటూ ఉంటారు. వెజిటబుల్స్ కోవకు చెందినవి అనుకుంటారు. కానీ పుట్టగొడుగులు మొక్కలు లేదా వెజిటబుల్స్కి సంబంధించినవి కావు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ఫంగస్ జాతికి చెందినవి. నిజం చెప్పాలంటే ఇవి మొక్కల డిఎన్ఏ కన్నా మనుషుల డిఎన్ఏకి అతి దగ్గరగా ఉన్నాయి. అంటే ఇవి మానవులకి బంధువుల్లాగా. ఈ వెజిటేరియన్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చీమలు నిద్రపో. అవును, చీమలు ఎప్పుడు పని మోడ్లోనే ఉంటాయి. అవి చిన్న చిన్న నాప్స్ తీసుకుంటాయి కానీ డీప్ స్లీప్ మాత్రం చేయవు. డీప్ స్లీప్లో మాత్రం అస్సలు ఉండవు. అందుకే వాటిని ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్పీసీస్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశం గర్వించదగ్గ ఒక మిసైల్ గురించి తెలుసుకుందాం. ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన ఈ భారతీయ మిసైల్ పేరు బ్రహ్మోస్. భారతదేశం మరియు రష్యా కలిసి తయారు చేసిన ఈ బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. శబ్ద వేగం కంటే 3 రెట్లు వేగంగా ఎగిరే ఈ క్షిపణి భూమి, సముద్రం, ఆకాశం ఎక్కడి నుండైనా దాడి చేయగలదు. దీని పేరు కూడా ప్రత్యేకమే. భారత బ్రహ్మపుత్ర నది మరియు రష్యా మోస్కోవా నది పేర్ల కలయిక ఈ బ్రహ్మోస్. ఇప్పుడు దీని పరిధి 800 కిలోమీటర్లకు పైగానే ఉంది. ఒకసారి లక్ష్యాన్ని లాక్ చేస్తే మిస్ అయ్యే అవకాశమే లేదు. ఇది కేవలం మిసైల్ కాదు, భారత సైన్యం శక్తి యొక్క ప్రతీక. జై హింద్. రోబోట్తో పెళ్లి. వీడేంట్రా రోబో సినిమా స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్తుంది సినిమా స్టోరీ కాదండి, నిజం. జపాన్లో ఒక ఇంజనీర్ తన రోబోట్ అసిస్టెంట్ని పెళ్లి చేసుకున్నాడు. 2025లో అది లీగల్గా మానవ సంబంధంగా రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. వీడియో వైరల్ అవుతుంది. మ్యాన్ మ్యారేజ్ ఏఐ రోబోట్ అనే ట్రెండ్కి దారి తీసింది. ఇది ఫ్యూచర్ ఫ్యామిలీస్కి సంకేతం అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరెప్పుడైనా 2 బుల్లెట్లు ఒకదానినొకటి ఢీకొనడం చూసారా? పదండి, అలా జరిగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఒక బుల్లెట్ అనేది సెకనుకు 1000 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక సగటు మనిషి యొక్క కన్ను ఆ వేగాన్ని చూడలేదు. సాధారణంగా ఈ విధంగా 2 బుల్లెట్లను ఢీకొనడం చూడడం అనేది ఇంచుమించుగా అసాధ్యమనే చెప్పాలి. కానీ ఒక బృందం ఈ ప్రయోగాన్ని చేసి విజయాన్ని సాధించాయి.